ఈ రోజు ఒక చిన్న వ్లాగ్, నాట్ అ వెరీ లాంగ్ వ్లాగ్, దీపావళి వ్లాగ్. మా వారు కూడా ఈ వ్లాగ్ లో వస్తారు, ఇంకా రావాల్సింది తప్పదు, ఎందుకంటే ఆయనే పెడతారు, ఆయనే చేస్తారు కాబట్టి. అవునా, నిజమా? సభాష్ అనిపించుకోవాలి అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటాను. 2:30కి పంతులు గారు వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అయింది, ఇంకా చేస్తూనే ఉన్నాను అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అదే కరెక్ట్ టైం కి అది ఎక్కడ పెట్టానో అదే దొరకదు, ఏది కావాలో అదే దొరకదు, అదేంటో. నేను ఎలా కనిపిస్తున్నానో నా కిచెన్ కూడా అలాగే కనిపిస్తోంది. పోలా అదిరిపోలా. ఈయన ఇలా వ్లాగ్స్ లో వచ్చి మాట్లాడుతుంటే ఆయనే ప్రొఫెషనల్ బ్లాగర్ లా ఉన్నాడు. నేను తక్కువ, ఆయన ఎక్కువ. ఏంటో అదేదో బాంబ్ అంట. నేను నా జీవితంలో బాంబ్ కాల్చలేదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు అలాగే ఉంటదా? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దివాళీ.
వెల్కమ్ టు శాందార్ శిల్ప. ఈ రోజు ఒక చిన్న వ్లాగ్, నాట్ అ వెరీ లాంగ్ వ్లాగ్, దీపావళి వ్లాగ్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ చేస్తానో లేదో అని కూడా నాకు డౌట్ ఉండింది, బికాజ్ నేను పొద్దు నుంచి పూజలో చాలా బిజీగా ఉన్నాను. అసలు వ్లాగ్ లో తీయాలి, మాట్లాడాలి, ఇవన్నీ కూడా ధ్యాస లేదండి నాకు. అందుకనే కొంతవరకు పూజ చేసేసుకున్నాను. ద సెకండ్ హాఫ్ మిగిలి ఉంది కాబట్టి ఆ పూజ ఎలా ఏంటి, అసలు మా ఇంట్లో హడాబడి ఏంటి, ఇదంతా కూడా నా వ్లాగ్ లో చూపిస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్లీ మీ అందరికి హ్యాపీ దివాలి. అండ్ చాలా వీడియోస్ కి మీరు అందరూ కూడా మంచి కమెంట్స్ ఇస్తున్నారు. నాకు ఇప్పటి వరకు నెగటివ్ కమెంట్ అయితే రాలేదు దేనికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ దివాళీ నుంచి మనందరికి అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మా ఇంటి దివాళీ. సో యా, ఇలా పూజ చేస్తూ అందరూ చాలా చక్కగా మాట్లాడుతూ బ్లాగ్ చేసేస్తారు, కానీ నాకు మాత్రం పని చేసేటప్పుడు మాట్లాడే అలవాటు లేదు. సో నేను మాట్లాడితే నాకు అక్కడ ఏదో ఒకటి చేసేస్తాను అనమాట. సో దట్స్ వై సైలెంట్ గా ఉంటాను ఈ రోజు బ్లాగ్ లో. ఓకేనా? సో బూడిది గుమ్మడికాయ ఒకటి పెడతాం అనమాట ఆ గుమ్మానికి, అండ్ ఒక గుమ్మడికాయ కూడా కొడతారు. మా వారు కూడా ఈ వ్లాగ్ లో వస్తారు, ఇంకా రావాల్సింది తప్పదు, ఎందుకంటే ఆయనే పెడతారు, ఆయనే చేస్తారు కాబట్టి. అవునా, నిజమా? ఈసారి ఈ వ్లాగ్ లో మా ఆయన రాక తప్పదు అనమాట. ఏ వ్లాగ్ లో రాను అంటారు, కానీ ఈ వ్లాగ్ లో రావాల్సిందే, ఎందుకంటే మొత్తం అంతా కూడా ఆయనే చేస్తారు కాబట్టి. సో బూడిద గుమ్మడికాయ రెడీ, గుమ్మం దగ్గర గుమ్మడికాయ కొడతాం, అది కూడా రెడీగా ఉంది. సో దివాళీ రోజు మామూలుగా వ్లాగ్ చేయడం అంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు కదండి. నాకు చాలా భయం, ఎందుకంటే చాలా బిజీగా ఉంటాము. అందులో మాట్లాడుకుంటూ వర్క్ చేయడం అంటే, అసలు నేను వర్క్ చేసేటప్పుడు అసలే మాట్లాడను, చాలా సైలెంట్ గా వర్క్ చేస్తాను. అండ్ అందులో మా అత్తగారు అలాగే నేర్పించారనమాట. అమ్మా, పూజా పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మరీ మాట్లాడుతూ నవ్వుతూ అవి కాదు, ఫోకస్, బేసికలీ ఫోకస్, కాన్సన్ట్రేషన్ తో చేయమంటారు. ఆవిడ చెప్పే ప్రతి ఒక్క మాటని ఫాలో అయ్యి సంవత్సరానికి ఒక్కసారైనా బాగా చేయాలి కదా, శభాష్ అనిపించుకోవాలి అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటాను. కానీ కొంచెం పెద్దవాళ్ళని ఇంప్రెస్ చేయడం అంటే కొంచెం కష్టమే అనుకోండి. బట్ యా, సో ఈ నోములకి ఎలా పెట్టాలి, అసలు అంత రిచువల్ ఏంటి అనేది మా అత్తగారు నాకు నేర్పించారు. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఆల్మోస్ట్ 15 years నుంచి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్ని తెలిసిపోయింది అనమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి. సో బెల్లం అన్నం వండాలి, తర్వాత దీన్ని కేదార్నాథ్ నోములు అంటారు కదా. సో బెల్లం అన్నము, అలాగే హల్దీ రైస్, పసుపు అన్నము, అండ్ కూరగాయలు ఉడకబెట్టుకుంటాము, బెల్లం పాకం పడతాము. అవన్నీ కూడా మల్లన్న అంటారు, మల్లన్న దేవుణ్ణి పూజిస్తాం కాబట్టి మల్లన్న ముందు పెట్టి ఆ తర్వాత ఒక సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటాం అనమాట. సో ఇంత ఉంటది హంగామా. పొద్దున్న ఐ థింక్ దగ్గర 7 o'clock నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2:30కి పంతులు గారు వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అయింది, ఇంకా చేస్తూనే ఉన్నాను అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు, అది మ్యాటర్. సో ఫస్ట్ అయితే పసుపు పెట్టేసుకున్నాము. ఇప్పుడు బియ్యంతో ఏదో అంటారు, కర్రలు వేయాలి అంటారు. బియ్యంతో లైన్స్ అన్నమాట, బేసికలీ ప్యారలల్ లైన్స్. ఇప్పుడు వేస్తాను. నాకు పైనుంచి కిందకైనా ఇక్కడి నుంచి అయినా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. సరే అలాగే వేద్దాం, ఓకేనా? ఇది ఒక్కటే కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది. ఇదే అన్నిటికన్నా ఈజీ, ఇదే నాకు కష్టం అనిపిస్తుంది. అంటే నేను మాట్లాడుతున్నాను కదా, ఆ పసుపు పెట్టిన వెంటనే వేయాలి, మాట్లాడుతుంటే డ్రై అయిపోయింది అనమాట. అది అమ్మో, మా ఆయన వచ్చారు, ఇప్పుడు ఆయన ఫోన్ కాల్స్ మొదలవుతాయి. దివాళీ రోజు కూడా వదిలిపెట్టరా నాయన. ఆ తర్వాత మొత్తం అంతా ప్రిపరేషన్ అయిపోయాక గుమ్మడికాయ కొట్టి, అదిగో ఇప్పుడే మాట్లాడాలి అందరూ. వ్లాగ్ లో కెమెరా రోల్ అవుతోంది, ఏంటి చెప్పు? యా,
నానా రెడీ అవ్వాలి, పంతులు గారు వస్తారు. ఈరోజు వ్లాగ్ లో మా రాజేష్ కనిపించలేదు కదా, ఇంకా నన్ను అష్ట కష్టాలు పెడుతూ ఉంటాడు, హడావుడి పెడుతూ ఉంటాడండి అసలు. అందులో వీళ్ళకి మళ్ళీ ఒకరు నవ్వుకుంటా ఎప్పుడు నా బ్లాగ్ లో కనిపిస్తారు, కానీ ఆ అమ్మాయి ముందు రాదన్నమాట, ఓన్లీ సౌండ్ వినిపిస్తా ఉంటది. అదే మా రజియా. ప్రస్తుతం ఇప్పుడు నా పని చూసి వీళ్ళు నవ్వుతా ఉన్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎంత ఆర్గనైజ్డ్ గా ఎంత ప్లాన్ గా ఉన్నా హడావిడి అయితే మామూలుగా ఉండదు. అదే కరెక్ట్ టైంకి అది ఎక్కడ పెట్టానో అదే దొరకదు, ఏది కావాలో అదే దొరకదు. అదేంటో దేవుడా. ఇక్కడ కాదు నాన్న, నువ్వు కిచెన్ లో పెట్టుకో రజియా. అంటే నేను చెప్తూ ఉంటే ఐఎమ్ షూర్ మీరు అందరు రిలేట్ అవుతారు నాతోని. కరెక్ట్, మనకి ఎంత మంది హెల్ప్ ఉన్నా మనం ఎప్పుడైతే చిరాగ్గా ఉంటామో వాళ్ళు కూడా అలాంటి పనులే చేస్తారు. మా ఇంట్లో అలా ఉన్నారు ఇద్దరు, కాకపోతే చాలా హెల్ప్ చేస్తారు నాకు. అండ్ నా చిన్ని ఇద్దరు బేబీస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏదో చేసేస్తున్నారు బయట, అది కూడా చూపిస్తాను ఉండండి. ఫస్ట్ టైం నేను ఒక బెంగాలీ అమ్మాయిని వరంగల్ వెళ్ళి మేము నోములు చేసుకుంటామమ్మా, నువ్వు కూడా రావాలి అంటే, అవునా ఏంటి అని ఒక చిన్న అలా అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత సీరియస్ గా చేస్తారో, మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళండి. మా హస్బెండ్ వాళ్ళంతా వరంగల్ కాబట్టి మొత్తం అక్కడ వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ చుట్టాలు అందరూ వరంగల్కి వచ్చేసేవారు ఆ దివాళీ రోజున. ఇంకా నేను ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని కూడా చాలా సందర్భాల్లో వెళ్ళాము. బట్ తర్వాత మా మామయ్య గారు పోయాక, లేదు అక్కడికి వెళ్ళి మనం చేసుకోలేం కాబట్టి ఇక్కడే తెచ్చుకుంటే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, కొంచెం హడావిడి అనేది తగ్గుతుంది అని అప్పటి నుంచి ఇంట్లో దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టామన్నమాట. అది మా అత్తగారు మాకు ఇచ్చిన దేవుడు. చిన్న 2 పటాలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇంకా ఇప్పుడు పూలు పెట్టలేదు. ఈ త్రిశూలము, తర్వాత మల్లన్న, గౌరమ్మ, తర్వాత ఇలా మొత్తం ఇంత సెటప్ ఉంటది అనమాట. ఇది యాక్చువల్ గా ఊర్లో అయితే మామూలుగా మట్టి మీద గద్దె వేస్తారు, దాన్ని గద్దె అంటారనమాట. మట్టి మీద గద్దె వేసి దాని మీద ఈ పూజ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మన సిటీలో అపార్ట్మెంట్స్ లో ఇవన్నీ కుదరదు కాబట్టి నేను ఒక పెద్ద ఒక స్పేస్ ఒకటి చూడండి, అలా స్క్వేర్ ఒకటి కొనుక్కుని దాంట్లో చక్కగా పుట్ట మన్ను అంటారు దాన్ని, అంటే స్నేక్ ఉండే ఆ మట్టి ఉంటది కదా, ఆ పుట్ట మన్ను తీసుకొచ్చి దాన్ని అలా పెట్టి అలా సెట్ చేసి ఇచ్చారనమాట నాకు. అలా సెట్ చేసుకొని ఆ చిన్న ఇక్కడ చూస్తే చిన్న 2 పాములు కూడా మీకు కనిపిస్తాయి ఇక్కడ. ఇవి కూడా మట్టితో చాలా చక్కగా చేసి ఇచ్చారు. అయితే ఇప్పుడే ఇందాకే నేను ఇంకొంచెం దాని మీద మట్టి వేసి సరి చేశాను కాబట్టి ఇక మీకు క్లియర్ గా కనిపించలేదు. బట్ ఇది స్నేక్స్ అన్నమాట. ఎంత బాగా చేసి ఇచ్చారంటే నాకు అసలు నిజంగా చూస్తూ ఉంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్రెష్ గా ఎప్పుడైతే చేశారో అవి చాలా బ్యూటిఫుల్ గా కనిపించేవి. సో అలా మేము దేవుణ్ణి ఇక్కడ తీసుకొచ్చి, సో మా అత్తగారు ఎలా చెప్పారో, ముందు చాలా భయపడేది. ఎందుకంటే ఇలా చేయాలి, ఇది పెట్టాలి, అయ్యో తెలీదు, అయ్యో ఏది తప్పైపోతుందా అనుకుని చాలా భయపడ్డాను. బట్ అయితే ఎవరు నమ్మరు, కానీ నేను మాత్రం ఇది చేశాను. ఆవిడ చెప్పిందన్నీ కూడా రాసుకున్నాను. తర్వాత ఇప్పుడు మొన్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వీడియో కూడా తీసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ నేనేమైనా రాంగ్ చేస్తే ఆ వీడియోలు చూసుకుని రాసింది చూసుకుని చేసేస్తాను అని చెప్పి అలా కూడా ప్లానింగ్ చేశాను అనమాట. సో యా, అయ్యో ఈ రోజు నా కిచెన్ మాత్రం చూడకండి, నేను ఎలా కనిపిస్తున్నానో నా కిచెన్ కూడా అలాగే కనిపిస్తోంది.
పోలా అదిరిపోలా. హడావిడిగా అసలు మొహం చూసారా ఎలా ఉంది. కాకపోతే ఇవి బూరెలు అన్నమాట. అంటే ఫస్ట్ దేవుడి కోసం చేసిన బూరెలు ఫ్రెష్ ఆయిల్ లో వేసేసి పక్కన పెట్టేశాను. ఇవి మా పిల్లలు తింటున్నారంటే చేస్తున్నాను. ఎంత పని చేసినా ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుందండి కదా. పూజ అంటేనే అలాంటిది. అదిగోండి మా క్యూటీస్ ఏదో చేస్తున్నారు బయటికి కూడా వెళ్ళాలి. గౌరమ్మని తయారు చేసి మనం రెడీ. నేను చీర మార్చుకోవాలి. ఈ లోపు పంతులు గారు వచ్చేస్తారు. పూజ చేసేసుకుంటాం. యాక్చువల్లీ చాలా మంది దివాళీ నిన్న చేసుకున్నారు. ఎప్పుడు కన్ఫ్యూజన్ అండి దివాళీ ఎప్పుడు అనేది. సో చాలా మంది నిన్న చేసుకున్నారట. సో ఎవరెవరికైతే ఈ నోములు ఈ పూజలు ఉంటాయో వాళ్ళు ఈరోజు చేసుకోవాలి అని చెప్పారు పంతులు గారు. సో అందుకని హడావిడిగా రెడీ అవుతున్నాం. అయితే మా అపార్ట్మెంట్ లో దాదాపు అందరూ పూజ కంప్లీట్ చేసేసుకున్నారు. నిన్ననే క్రాకర్స్ అదంతా కూడా చేసేసుకున్నారు. నాకేంటంటే ఒక్కసారి పూజ చేసిన తర్వాతే ఏదైనా చేయాలి అనిపిస్తుంది. సో ఈ రోజు పూజ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్. బయట మా ఇద్దరు కలిసి ఏదో చేసేస్తున్నారు. అది నాకేమో చూడాలని ఉంది. వెళ్దాం. అమ్మయ్యా ఆన్ టైం రెడీ అయిపోయామన్నమాట. సో ఇలా గౌరమ్మని కూడా పెట్టేసుకున్నాము. ఇది పేపర్ అన్ని రాసుకున్నాను. ఇప్పుడు అన్ని పెట్టానా లేదా చూసుకుంటాను అనమాట. 5 వెజిటబుల్ బాయిల్, కర్డ్, సాల్ట్, బెల్లం వాటర్, హల్దీ రైస్, దీపం, బెల్లం వాటర్, వెజిటబుల్ బాయిల్. నా లిస్ట్ కూడా చూసేసారా? అయితే ఇందులో ఏమేమి రాసుకున్నాను చూడండి. మా అత్తగారు కూరగాయలు చెప్పారు ఇవే పెట్టాలమ్మా అని. మళ్ళీ ఏమైనా మర్చిపోతానేమోనని అవి కూడా రాసుకున్నాను. 1 గుమ్మడికాయ, 1 కాకరకాయ, 1 పచ్చిమిర్చి, 1 వంకాయ, 1 నిమ్మకాయ అండ్ 1 పొటాటో. ఇవన్నీ కలిపి వెజిటబుల్ బాయిల్ కూడా పెడతారంట అమ్మగారికి. అండ్ ఫ్రూట్స్ 5. అందులో ఏంటది వాట్ యు సే గువావా, జామకాయ ఈజ్ మ్యాండేటరీ, ఉండాలి అన్నమాట. సో ఐ థింక్ ఐఎమ్ రెడీ. పిండి వంటలు కూడా చేసాము ఈసారి. పిండి వంటలు నేను చేయలేదులేండి, మా వాళ్ళు చేశారు. సో మురుకులు అవన్నీ చేసాము. నైవేద్యం అన్ని పెట్టేశాము. అయితే అక్కడ చివరిలో ఒక పాట్ చూస్తున్నారు కదా, ఆ పాట్ లో ఏంటంటే వీళ్ళ తాత వాళ్ళ తాతలు అలా ముందు జనరేషన్స్ వాళ్ళందరూ ఈ పూజ చేసిన తర్వాత ఏవైతే కంకణాలు కట్టుకున్నారో ఆ కంకణాలన్నీ అందులో ఉంటాయన్నమాట. సో అది ఫుల్ అయిపోయినప్పుడు కొన్ని తీసి మేము మళ్ళీ నీళ్ళలో వేసేస్తాం. కానీ ఇది జనరేషన్స్ నుంచి వస్తున్న పూజ కాబట్టి ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక ఐ డోంట్ నో మేబీ ఒక 70-80 years ముందు నుంచి కూడా ఎవరెవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళవి ఉంటాయని. కాకపోతే ఫుల్ అయిపోతున్నప్పుడు తీసేస్తూ ఉంటాను కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఇట్స్ నాట్ దట్ ఓల్డ్. బట్ యా ఇవన్నీ మా అత్తగారు చెప్తుంటే విన్నాను అనమాట. సో యా ఐ థింక్ ఐఎమ్ రెడీ. ఇదిగోండి ఏ పాట్ మీద ఏది పెట్టుకోవాలి అది కూడా ఇలా డ్రా చేసి పెట్టుకున్నాను నేను. ఇది ఇప్పుడు పేపర్స్ కాదులేండి, ఒక 10 సంవత్సరాలు అయింది రాసి. బట్ ఇప్పుడు వీడియోలో అన్నీ తీసి పెట్టాను అనమాట. యా సో లెట్స్ గో. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. యాక్చువల్లీ పొద్దున్న 7:30 కట్టుకున్న చీర ఇలా నేను కూర్చోను. ఫ్రెష్ గా కొత్త చీర కొత్త బట్టలతోనే కూర్చోవాలి అంటారు మా అత్తగారు. సో అందరికి కొత్త బట్టలు తీసాను. సో అందరూ కొత్తగా ఫ్రెష్ గా మళ్ళీ వచ్చి కూర్చుంటాం అనమాట. సో లెట్ మీ గో అండ్ చేంజ్.
కలిపి అలా పెట్టేస్తాం కదా. చెప్పినవన్నీ రెడీ చేసి పెట్టాను అంటే పెట్టడం ఇది తప్పు పెడతానేమో అని. ఇంకా పువ్వులు పెట్టలేదండి దేవుడికి. ఇది ఇట్లా పెట్టుకొని దాని మీద కలిసి పెట్టుకోవాలి. దానిలో పెట్టు. ఈ పళ్ళెం కూడా ముందర పెట్టుకోండి. దాంట్లో తమలపాకులు మొక్కలు ఇది కూడా పెట్టుకోండి. దాంట్లో అక్కడ దగ్గర ఒక అరటి పండు ఏమైనా పెట్టుకోండి. పండు అయినా ఒకటి చాలండి. చాలు. అత్యంత పుత్రగా ఉదరు విష్ణుచపరాచత. ఓం 3 సార్లు తాగండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. 4సారి చీకటి చేసుకోండి. ఓం దేవతాభ్యో నమః. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధర ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సింగకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, దోషయాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హే శ్రీకృష్ణాయ నమః. 2 అక్షలు తీసుకొని వాసన వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత సవచాః ఏదేవం భరగాయ దేశాం మయూరోదిన బ్రహ్మకర్మ సమారభే ప్రణమంజనిట. ఓం భూః భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం దత్సరేణ భగవో దేశే దియోయనః ప్రచోదయాద్ ఓం మాపదేరసోం బ్రహ్మవర్భవస్రాం అనేకానాం దేశ్య నీలకృష్ణ అంతేనా. వాళ్ళ అమ్మగారండి వెంకటమ్మ. వెంకటమ్మనాం దేశ్య చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయుః ఆరోగ్యత చేవ గోదావరి సరస్వతి నర్మదా స్మృతిజలే సున్నసరితం కురో కావేరీ తుంగభద్రా కృష్ణ వేణి గౌతమే భాగీరథ్యాతా పంచంగా ప్రణీతాః. ఆకు తీసుకొని పూజా ద్రవ్యాలు మీరు నీటి జరండి. పూజా ద్రవ్య సంప్రోక్ష్య పూజ సామాగ్రి నీటి జరండి. పూజా ద్రవ్య సంప్రోక్ష్య ఓం దేవుడు జరండి. దేవం సంప్రోక్ష్య ఆ కలిసి మీద కూడా దేవంశం తోరాల మీద కూడా జరండి. దేవం సంప్రోక్ష్య ఓం దేవాత్మ అక్కడ అక్కడ ప్రతిమలు కూడా గౌరమ్మలు అక్కడ పైన అక్కడ మీ శిరస్సు అనుకోండి. తర్వాత ఆవిడ మీద జరండి. ఓం దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య మీ శిరస్సు అనుకొని ఆవిడ మీద జరండి. ఆత్మానం సంప్రోక్ష్య తంగ ధ్యానం కరిష్యే. ఓం దేవతాభ్యో నమః. అక్కడ చూపించండి. ధూపమాగ్రాపయామి. స్టాండ్ పెట్టేసేసిండి. ఓం ది మహాగణాధిపతయే నమః. నీటి తిప్పండి. తమలపాకుతో హార చుట్టుతా నీరాజనాంతరం ఆజును సర్పయామి. ఓం హారతి ఆకు దాంట్లో పెట్టుకోండి. చెంబులో హారతి గలగద్దుకోండి. నిత్యమంగళాని భవంతో నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. పక్క పెట్టేసేసుకోండి. చక్షో సూర్యో జాయంత మిత్రాద్రస్య అగ్నిస్య ప్రాణాద్వాయుర్జాయిత నాభ్య ఆసీదంతరిక్షం శ్రేష్ఠో దేవ సమర్థిత అద్య శ్రోత్ర ఆహత సదా లోకమార్గన్న ఏదాహమేతం పురుషం మహాంతో ఆదిత్యవర్ణం దోస్తు భారే సర్వాణి రూపాణి చత్యధీరః. ఓం దేవతాభ్యో నమః. ఓం సహనా భవతో సహనో భునక్తు దీర్ఘవావహేతే యస్మిన్నామదే నమః మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. పంచామృతాలు సమర్పయామి. మనోదకస్తారం సమర్పయామి. ఓం దేవతా నమో ఆభవిష్టామ్య భూతాన భూతేజాన మహేన కృషే యావత్ వృష్టివదినః శిరస్మరణం మాంబో ఏస్కేజనిదామో జనజాజనః. ఓం దేవతా నమః అని చోట జలండి. అట్లా అక్కడ కూడా కలశం మీద తోరాల మీద అక్కడ కూడా ఆ తిరుసుల దగ్గర అక్కడ కూడా చల్లండి. ద్వారా అందరా దృశ్య విచిపుష్ట నిత్యపుష్ట కృష్ణమీశ్వరేకం సర్వభూతానాం తామేవస్రం. నేత్రాయ నమః. నేత్రాణి పూజయామి. ఓం రుద్రాయ నమః. లలాటం పూజయామి. ఉగ్రాయ నమః. ఓం కామరే నమః. ఓం గంగాధరాయ నమః. ఓం కాళకాలాయ నమః.
ఓం భీమాయ నమః. ఓం మృగపాణియే నమః. ఓం కైలాసవాసిన్యే నమః. ఓం కఠోరాయ నమః. ఓం వృషంకాయ నమః. ఓం భస్మదోళిత విగ్రహాయ నమః. ఓం సర్వమాయాయ నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం పరమాత్మనే నమః. స్వాహా సమానాయ స్వాహా. మధ్య మధ్య ఉదగాసుత్రాసుర్పయామి. కర్పూరం ఇచ్చండి. ఓం దేవతాభ్యో నమః. ఓం చూపించండి. ఓం హిరణ్యవాసనమదయో ధనీదే ఏకదా బ్రహ్మణోపరతే సామ్రాజ్యమజం రాజ్యం వరణే రాజమః రాజాదేమత్యమం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ఓం కర్పూరమంగళీరాజనం సమర్పయామి. నీడు చెప్పండి. పుష్పము అక్షణ పట్టుకు నిలబడండి. పుష్పము అక్షింతలు. జహార చక్ర విద్వాన్ సహస్ర విద్వాన్ అమృత భవతే నాణ్యపంతాయి నవికే సహస్రశీర్షం దేవస్తాఖ్యం విస్తంభవ విస్తర్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వపరమా నిత్య విస్తర్నారాయణ గంబరే విశ్వమేవేదం పురుషస్య విశ్వముజేవతే ప్రతిశాస్త్రం శ్యామచ్చత నారాయణ మహాజ్ఞేయం స్వాత్మానం పరాయణాం సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాద్రమా శివో మే అక్షం తీసుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. ఓం జాని కాని చ పాపాని జన్మాధిపతాని చ తాని వర్షంతే ప్రదక్షిణపదే పదే పాపోహ పాపాత్మా భవసముహ ప్రాహిమాం కృపయా దేవ శ్రీవత్సల అన్యదా శృణ్ణాసితమేవ శరణమమ తస్మాద్రవేణ రక్ష రక్షో పరమేశ్వర మహేశ్వరే శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రతిష్ఠ నమస్కారం సమర్పయామి. ఆత్మ ప్రతిష్ఠ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. రెండు అక్షల పూజ చేయండి. కూర్చొని 2 అక్షలు పూజ చేయండి. పునః పూజాంజగరిష్యే. విష్ణు సుబ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మజ్జితవాచేన సకరేణ రక్ష. ఓం దేవతాభ్యో నమః. యో వేతాం బ్రహ్మణో వేతాం తస్మై బ్రహ్మచ ఐక్యేతిం ప్రజాంగతో శ్రియమేవావరుంధే సీతేవాతే నివేత్యాః క్షేమో వై రాష్ట్రసీతో వాదః క్షేమమేవావరుంధే. శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష ఆయుష్మాన్ భవ సహస్రాయుష్మాన్ భవ. అవి పక్క పెట్టుకోండి సార్. తీర్థప్రసాదం అలా పెట్టుకోండి. తీర్థప్రసాదం ఇస్తాం. అకాలముచ్చరణం సర్వయాధిపాలం సమస్త పాపక్ష్యార్థం శ్రీ కేదారేశ్వర స్వామి పాదుకం పావనం శుభకరం శుభం. శ్రీ కేదారేశ్వర స్వామి పాదుకం పావనం శుభకరం. సో ఇలా మా కేదారేశ్వరి నోములు ఈరోజు కంప్లీట్ చేసుకున్నాము. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ చాలా సంతోషంగా ఆనందంగా చేసుకున్నాం పూజ. సో మీ అందరికీ కూడా అన్నీ చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ అయితే అయిపోయింది, అఫీషియల్ కార్యక్రమం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళి దీపాలు వెలిగించి చక్కగా క్రాకర్స్ అన్నీ కూడా బర్స్ట్ చేసే టైం వచ్చేసింది. సో లెట్స్ గో రండి. సో పూజ ఇక్కడికి ఒక అంకం మాత్రమే అయింది. రేపు పొద్దున ఏం చేస్తామనంటే పంతులు గారితో పని లేకున్నా కానీ సూర్యోదయం ముందు ఆర్ సూర్యోదయం అయ్యే సమయానికి స్నానాలు చేసేసి ఇక్కడ ఉంటుంది ఇదో ఇవి ఏమైతే నైవేద్యం పెట్టానో వాటిని యాక్చువల్గా అయితే ఇస్తరాకులో పెడతాను. అక్కడైతే ఇక్కడైతే లేవు కాబట్టి ఇంట్లో పెడతాను. ఇది గౌరవం అన్నమాట. సో ఇది తీసుకొని
ఎత్తుకోవడం అనమాట. నోము అయిపోయిన తర్వాత ఎత్తుకోవడం. సో అవన్నీ తీసుకొని తల మీద పెట్టుకుంటాం రేపు పొద్దున సూర్యోదయం అయ్యే ముందు అనమాట, సూర్యోదయం అయ్యే సమయానికి. సో దాంతో సమాప్తం. ఇది కేదారేశ్వర వ్రతం. సో ఇది సిటీలో చేసాను అది. సో పల్లెటూరు వాళ్ళు చూసేసి ఇదేంటి ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, అది అట్లా లేదు, మేము ఇట్లా చేసుకోము, మేము ఇదేం కేదారేశ్వర వ్రతం అంటే సిటీలో చాలా మటుకు రెస్ట్రిక్షన్స్తో చేసిన పూజ ఇది. పల్లెటూళ్ళలో చేసిన పూజ లాగా పూజ కానీ సామాగ్రి కానీ లేకపోతే పంతులు గారు చెప్పే కథా విషయంలో కానీ తేడాలు ఉండొచ్చు, కానీ సిటీలో మాత్రం ఇలాగే జరుగుతుంది రెస్ట్రిక్షన్స్తో. ఊర్లో ఇంకా పెద్దగా చేస్తారు, ఇంకొక 2-3 గంటలు పోతుంది అది, కానీ ఇక్కడ లేదు. సో చేయాల్సిన భక్తి భావన ఉండి చేసిన పూజ ఇది. అలా అని చెప్పేసి ఏదో తగ్గించి చేసింది కాదు, నిష్టగా పూర్తిగా చేసాం మేము. సో తక్కువ ఉంటే ఏమైనా ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు చూసుంటే ఇదేంటి ఇంతే చెప్పారా అంతే చేశారా అని అనుకోవద్దు. ఇక్కడ ఇదే పాసిబుల్ అవుతుంది. ఇది మాత్రమే జస్ట్ చేయగలం మేము. అన్నీ మా చేతుల్లో లేవు, కానీ పూజ మాత్రం ఖచ్చితంగా నిష్టగా చేసాము ఇది. సో మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈయన ఇలా వ్లాగ్స్లో వచ్చి మాట్లాడుతుంటే ఆయనే ప్రొఫెషనల్ బ్లాగర్లా ఉన్నాడు. నేను తక్కువ, ఆయన ఎక్కువ. ఓకే, క్రాకర్స్ అండ్ దీపావళి. ఇది సబ్జెక్టివ్ మ్యాటర్, చెప్పాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో ప్రొఫెషనల్ బ్లాగర్ లాగా ఈ చెట్టు చూడు, ఈ గాలి చూడు, ఆడ బాలి చూడు, అది నేను చేయలేదు, చేయను కూడా. సో ఇది అర్థం అవ్వాలి, నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను ఇంత మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా ఉంది, ఇంకా చాలా మాట్లాడాలి. లాయర్ గారు ఇంకా మాట్లాడకండి, చాలా మాట్లాడేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శాందార్ శిల్పా ఇస్ ద ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అబ్బా, దేవుడు ముందు నా లైఫ్ లో ఒక దేవుడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. శ్రీ మహావిష్ణుప్రియ స్వయం భాగదానం తుభ్యమాన్ సంప్రదతే నమః. ఆయు ఆర్యత సకలైశ్వర్య కనక కవీత సుమంగళి వా జన్మ సాఫి వా మారుషుద్ధ సిద్ధి. సో పల్లెటూరులో దీపావళి అని అంటే మాకు యాజ్ స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ చాలా స్పెషల్. అదొక 4 రోజులు ఉండేది మాకు. మా అమ్మ నాన్న వాళ్ళు నేను స్కూల్లో ఉన్నప్పుడు 1 month ముందు వెళ్ళేవాళ్ళం మేము. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్, ఫ్రెండ్స్, బంధువులు అందరు వచ్చేవాళ్ళు. మా అక్క చెల్లెలు 2 వరంగల్లో ఉంటారు. సో వాళ్ళిద్దరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలు. సో అది ఫుల్ ఒక సందడి ప్రోగ్రామ్ లాగా ఉండేది అనమాట. దాదాపు 30-40 మంది రిలేటివ్స్. మా అమ్మ నాన్న వాళ్ళు వరంగల్ నుంచే కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వీళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, మా నాన్న వాళ్ళ అన్న, తమ్ముడు అంత చుట్టుపక్కలే ఉంటారు. సో దీపావళి నోములు అంటే చాలా పెద్దగా అనమాట అక్కడ. సో ఇంకా మా వాళ్ళు అప్పట్లో ఏంటి అని అంటే పట్నం నుంచి అంటే హైదరాబాద్ నుంచి మా నాన్న పెద్దనాన్న వాళ్ళు 2 ఉన్నా కానీ మా పెద్దనాన్న సగం అక్కడే ఉండేవాడు. సో మా నాన్న హైదరాబాద్ నుంచి అని అంటే ఊళ్ళలో ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో సాయంత్రం అయితే సందడి, ఇంకా క్రాకర్స్ సందడి. సో ఊరు మొత్తం మా ఇంటి ముందు జమ అయ్యేవాళ్ళు. సో మనం సిటీ నుంచి కొంచెం క్రాకర్స్ ఎక్కువ తీసుకెళ్తాం కదా. అది ఇంటర్మీడియట్, డిగ్రీ అయిన తర్వాత అయితే ఊరంతా మా ఇంటి ముందే నిలబడేది. సో రాత్రి మొదలెడితే అది ఇప్పుడు రాత్రి 11-12 వరకు పోయేది అది. సో అది ఒక పెద్ద కోలాహలం లాగా ఉండేది ఊర్లో. సో ఆ ఊర్లో దీపావళి చేయడం అంటే ఈ కేదారేశ్వర వ్రతంతో ఆ ఫీలింగే వేరు. అది సిటీలో రాదు, ఏం చేసినా ఎంత చేసినా రాదు అది. సో అప్పటి పూజ వేరు, ఇప్పటి పూజ వేరు. సో ఇక్కడ సిటీలో జరుపుకోవడము ఇట్స్ బికమ్ ఏమంటే ఒక ఫార్మాలిటీ లాగా అనుకోండి. దానికి ముందు ఇక్కడ ఇల్లు సర్ది చేయడం ఒక 3-4 రోజులు, వారం రోజులు అయితే అది పట్టుమని 10 నిమిషాల్లో ఆ రోజు పూజ రోజు 2-3 గంటల్లో అయిపోద్ది అంతనే. సో ఇక్కడ ఎవరు పిలిచినా ఎవరు రారు. ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు పిలిస్తే అక్కడ నుంచి రారు.
సో ఇట్స్ బికమ్ అనదర్ ఫార్మాలిటీ ఫెస్టివల్ అనమాట. సో విలేజ్ లో జరుపుకునే పూజకి, సిటీలో చేసే పూజకి అండ్ అప్పటి పూజకి ఇప్పటి పూజకి చాలా తేడా. సో వి ఆల్ బ్యాడ్లీ మిస్ అవర్ లావర్తి పూజ అనమాట. లావర్తి అంటే మా ప్లేస్ అది. సో ఆ పూజని ఇప్పుడు మిస్ అవుతూ ఉంటాం. అప్పుడేమో టైం లేదు అని అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు కూడా ఎవరైనా విలేజ్ లో ఉన్న పూజలు కానీ, వాళ్ళకి పూర్వీకుల నుంచి వస్తున్న పూజలు కానీ ఏమైనా ఉంటే మాత్రం అక్కడే ఉంచుకోండి. సో తొందరగా నిర్ణయం తీసుకొని సిటీలో ఉంటాము, టైం లేదు అని అనుకుంటే మళ్ళీ తర్వాత మీరే రిపెంట్ అవుతారు. సో ఇది ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. సో ఇది మా దీపావళి కేదారేశ్వర నోము. వాట్సాప్ గైస్, వెల్కమ్ టు శాందార్ శిల్ప. ఇప్పుడు నాకు ఏం మాట్లాడేది తెలియదు, కానీ నేను ఏదో మాట్లాడతా. ఇప్పుడు ఇది మన అక్క డెకరేషన్ చేస్తుంది. పొద్దున్న మొత్తం మనము ఒక 2-3 గంటలు ఇక్కడే కూర్చొని అన్ని డెకరేషన్లు తీసి మళ్ళీ రీడెకరేట్ చేసుకున్నాం. సే హాయ్ ఫర్ ద కెమెరా. మ్యూజిక్ ఉంటుంది, వినట్లేదు. సే హాయ్ ఫర్ ద కెమెరా. దట్స్ ఇట్ బ్రో. యూఆర్ సే మోర్ ఫర్ ద కెమెరా బ్రో. ఇంకా చెప్పాలి కెమెరా కోసం. అంటే చాలా అలసిపోయి ఉంది. అంటే పూజలో కూర్చొని అక్కడ ఆల్మోస్ట్ షీ ఫెల్ స్లీప్, పండుకుంది. నాకు పని ఏం లేదు, నేను జాబ్లెస్ పర్సన్ లాగా ఇక్కడక్కడ పోతూ ఉన్నా. ఇప్పుడు మనము నాకేం మాట్లాడి తెలియదు, కానీ మన మమ్మీ దగ్గర పోదాం. ఇది మన మమ్మీ పని చేస్తున్నారు. మా ఇంటి దేవుడిని సరిగ్గా అలంకరించలేదు పొద్దున్న నుంచి, ఎందుకంటే మల్లన్న గౌరమ్మతోనే బిజీగా ఉన్నాను. అందుకనే కొంచెం వీళ్ళకి పూలతో అలంకరణ చేసి దీపం పెడదామని వచ్చాను అనమాట. ఇప్పుడు శంఖం మోదుతాను, చూడండి. అలా సౌండ్ వస్తుంది. సో మా ఇంట్లో హైబ్రిడ్ కల్చర్ కదండి, కొంతవరకు తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తాము, కొంతవరకు బెంగాలీ సాంప్రదాయాన్ని పాటిస్తాము. సో అలా ప్రతి సాయంత్రం నేను దీపం పెట్టిన తర్వాత దేవుడికి ఇంట్లో ఉంటే శంఖం ఊదుతాను అనమాట. ఇప్పుడు శంఖం ఊదుతుంది. నేనేం చెప్పాలి? సో ఇలా ప్రతి సాయంత్రం మా బెంగాలీస్ అందరు కూడా ఇంట్లో అందరూ దీపం ఎలా పెడతారు సాయంత్రం అయితే, రాత్రి అయితే, అలాగా మేము దీపం పెట్టినా పెట్టకపోయినా శంఖం మాత్రం ఊదుతాం అనమాట. సో మా కాల్కటా ఊర్లో, ఇందాక ఆయన వరంగల్ ఊరు గురించి చెప్తుంటే బ్లాగ్ లో నేను కాల్కటా ఊరు గురించి చెప్తున్నాను. మా ఊరికి వెళ్తే సాయంత్రం 6-6:30 నుంచి ఇలా రోడ్డు నుంచి అలా వెళ్తూ ఉంటే ప్రతి ఇంట్లో నుంచి ఇదే శంఖం సౌండ్ వినిపిస్తూ ఉంటది అనమాట. సరే, ఈ శంఖం ఊదాను కదా, దీన్ని ఇలాగే అక్కడ పెట్టొద్దు అనమాట, దీన్ని వాష్ చేసి పెట్టాలి. సో వాష్ చేసి నేను రెడీ అవుతున్నాను. చలో, నువ్వు కూడా రెడీ అవ్వు, విల్ గో డౌన్. వెలిగించాలిరా బయట. నేను లాస్ట్ మినిట్ కి రెడీ అవుతా. లాస్ట్ మినిట్ రెడీ. పాపం మా అనిక అయితే సాయంత్రం ఐ థింక్ అరౌండ్ 4:30 నుంచి అదే పనిలో ఫ్లవర్స్ పెట్టింది, దీపాలు పెట్టింది. అయ్యో పాప, రైట్ రా. రోజు చేసిన పనికి నన్ను సంవత్సరం అంతా తిప్పిస్తుంది. రామ్, ఏం చేసావు, ఏం పెట్టావు? అయిపోయిందా? వెళ్ళొచ్చా? అన్ని బానే ఉన్నాయండి. అసలు ఈ డ్రెస్ ఏంటి, అసలు ఈ హెడ్ ఫోన్స్ ఏంటి, ఎందుకు పండగ పూట? చూడండి, నాకు వేడిగానే ఉంది. నాకు ఐఎమ్ ఆల్సో పొద్దు నుంచి చీరలోనే ఉన్నాను. బట్ ఐ నాట్ వేరింగ్ 1 day in a year వేసుకోవడానికి ఏమైందిరా మీకు? 1 day in a year for 1 hour I wore. That is enough, no? You tell them, bro. 1 hour. 1 day in a year లో 1 hour నేను అలా ట్రెడిషనల్ గా డ్రెస్ వేసుకున్నా చాలదా అంట.
కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దివాళీ. ఏంటనిక ఇది? నో, నాకు భయం. నేను నో, ఐఎమ్ స్కేర్డ్, ఐ కాంట్. ఏంటో అదేదో బాంబ్ అంట. నేను నా జీవితంలో బాంబ్ కాల్చలేదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇవ్వు. ఏంటి? వాట్ షుడ్ ఐ డూ విత్ దిస్? So what is wrong with ఏంటి అవ్వలేదా? ఓ, అంత గట్టిగా వెయ్యాలా? సరే, లెట్స్ ట్రై వన్. నాకు అందరి మీద వచ్చే కోపం అంతా దీని మీద పెట్టాలి. Akada, far away. Far away. ఏంటి నేను కూడా పెడుతున్నాను? హాయ్, హౌ ఆర్ యు? హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? సే హాయ్, సే హాయ్. ఇంకో వీడియోకి హాయ్ చెప్పు. Hi. కూటి ఇంత పెద్ద స్పార్కిల్సా? ఓ మై గాడ్. స్పార్క్లర్స్ తీద్దామా? ఓకే, వీఆర్ వెయిటింగ్ ఫర్ అదర్స్ టు జాయిన్. సో అందరు వచ్చిన తర్వాత హంగామా చేద్దాం. Anika's offering. అనిక ఇస్ నాట్ కమింగ్. ఎందుకు? I don't know for art. So this is our Diwali 2025. So see you in my next vlog. మరి మీకు తెలుసు కదా ఏం చేయాలి. All you have to do is like, share, comment and subscribe to my YouTube channel. Shandar Shilpa. Happy Diwali!